సంధ్య, నువ్వు నాకే అబద్ధం చెప్పలేదు కదా? ఎప్పుడు అన్ని నిజాలే చెప్తావు కదా? నేను మీకు అబద్ధం చెప్పడం ఏంటి? దేని గురించి ఇలా మాట్లాడుతున్నారు? వింధ్య బిడ్డ గురించి. ఆ పాప ఎవరికి పుట్టింది? నిజంగా వింధ్యకే పుట్టిందా, లేక మన పాపనా? ఏంటండి ఆ మాటలు? అర్ధరాత్రి బిడ్డ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ముందు పడుకోండి, పొద్దున్నే మాట్లాడుకుందాం. నిజం చెప్పు సంధ్య, పాప గురించి నువ్వెందుకంత తాపత్రయపడుతున్నావు? కన్న తల్లి మాత్రమే బిడ్డ కోసం అన్ని బంధాలు వదిలి వెళ్ళగలదు. మరి నువ్వెందుకు ఆ రోజు నన్ను హాస్పిటల్లో వదిలి బిడ్డ కోసం వెళ్ళావు? ఈరోజు నువ్వు గుడిలో మాట్లాడిన ప్రతి మాట నన్ను వెంటాడుతున్నాయి. నీ బాధ, నీ కన్నీళ్లు అన్నీ నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నాయి. వింధ్య నీ ప్రాణ స్నేహితురాలు కాబట్టి నీకు తన మీద ప్రేమ ఉండొచ్చు, కానీ తన బిడ్డ మీద ఎందుకు ప్రాణం పెట్టుకుంటున్నావు? నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది. ఏమండి అది? చెప్పు సంధ్య, ఆ బిడ్డ ఎవరి బిడ్డ? నిజం చెప్పకపోతే నేను చచ్చినంతొట్టే. అబ్బా, మీరు వేరు నేను వేరు కాదు కదండి. నా పైన ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ పాప నా పాపే. వింధ్య, సంధ్య, వింధ్య పాప క్షేమంగానే ఉంది, ఏం కాలేదు. నిన్న నైటే ఇంటికి కూడా తీసుకొచ్చాం. అవునా? ఒకసారి పాపని. ఆగు. ఏమండి, వింధ్య పాపని తీసుకొచ్చింది, ఆరోగ్యంగానే ఉందంట. ఒక్కసారి ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటాను ప్లీజ్ అండి. ముద్దు పెట్టడం కాదు కదా, ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. ఏ రోజు మీ స్నేహం వల్ల సమస్య లేదు, కానీ ఆ బిడ్డ వల్లే అవమానాలు, నిందలు. ఆ బిడ్డ క్షేమంగా ఉండాలన్నా, మనం సంతోషంగా ఉండాలన్నా మీ మధ్య దూరమే అసలైన పరిష్కారం. శ్రీకర్ గారు, మీరు పొరపడుతున్నారు. నింద వేసింది, అపార్థం చేసుకుంది మా అత్తయ్య గారు మౌనికనే తప్ప ఇందులో బిడ్డకి ఏ సంబంధం లేదు. అవును, నేను చెప్పేది కూడా అదే. ఆ బిడ్డకి ఇంటికి ఏ సంబంధం లేదు. కానీ నా భార్య మాత్రం ఆ బిడ్డ లోకం అనుకుంటుంది. ఆ బిడ్డ క్షేమం కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడింది.
త్యాగమా? అవును, హాస్పిటల్లో తిట్లు తిన్నా సరే నా భార్యకి బుద్ధి రాలేదు. ఇంటికొచ్చి పాప కోసం ఏడుస్తూ కూర్చుంది. ఎవరికీ చెప్పకుండా రాత్రి గుడికి వెళ్ళింది. అమ్మవారికి మొక్కుకొని నిప్పులపై నడిచింది. నేను వెళ్ళటం ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే అగ్నికి ఆహుతయ్యేది. ఈ బిడ్డ మీ బిడ్డ, సంధ్య బిడ్డ. పేగు తెంచింది మీరా, సంధ్యనా? అదేంటండి అలా అడుగుతారు? రాత్రే ఒట్టేసుకుని మరీ నిజం చెప్పాను కదా. పాపం చూడగానే గుమ్మం దాటుతున్న నిన్ను చూస్తుంటే ఆ ఒట్టు గట్టు మీద పెట్టినట్టు అనిపిస్తుంది. ఆ పాప కోసం నీ తపన చూస్తుంటే నా మనసులో అనుమానం ఇంకా మిగిలే ఉంది. ఆకలి తీర్చినంత మాత్రాన అమ్మ అవ్వదు. స్నేహం వల్ల అమ్మతనం సొంతం కాదు అన్న నిజాలు నీకంత సులువుగా అర్థం కావటం లేదనిపిస్తుంది. అది పూర్తిగా నీ తప్పు కాదు. పుట్టిన వెంటనే దూరమైన అమ్మ ప్రేమని మీ పాపలో చూసుకునే అవకాశం ఇచ్చారు. మీ అత్తయ్య గారికి ఇష్టం లేకపోయినా నేను హాస్పిటల్లో ఉన్నా పాలు ఇవ్వడానికి మీ ఇంటికి రప్పించుకున్నారు. వీటి వెనక మీ స్నేహం ఉందో స్వార్థం ఉందో నాకు తెలియదు, కానీ ఇక మీదటి ఇలాంటి పొరపాటు జరగడానికి మాత్రం వీల్లేదు. అంటే మమ్మల్ని దూరం చేస్తున్నారా? లేదు, మీ పాప వల్ల మా మధ్య దూరం పెరగకూడదని హెచ్చరిస్తున్నాను. పాప కోసం తల్లిగా మీరు ఆలోచించండి, తల్లడిల్లండి, కానీ ఆ బాధని మా గుమ్మం వరకు రానివ్వకండి. ఏమండి, మీరు చెప్పినట్టే వింటాను. పాపని ముట్టుకోను. కనీసం ఒక్కసారి దగ్గర నుండైనా చూసొస్తాను. ఒకే ఒక్కసారి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. రాత్రి నుంచి పాపని చూడాలని ఎంతో ఆశపడుతున్నాను. దయచేసి అడ్డుపడకండి ప్లీజ్. ఇంత చెప్పినా నీకు అర్థం కాదా? ఆ పాప మన పాప కాదు. మీ మధ్య స్నేహబంధం తప్ప ఏ రక్త సంబంధం లేదు. నీకు నా మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా, మీ స్నేహం కలకాలం ఉండాలన్నా నువ్వు నా మాట వినాలి. వింధ్య మన ఇంటికి రావటం నాకు అభ్యంతరం లేదు, కానీ కూడా పాప వస్తే మాత్రం నేను ఒప్పుకోను. వింధ్య గారు, దయచేసి పాపను తీసుకొని వెళ్ళండి. ప్లీజ్ వింధ్య గారు, మార్కెట్కి వెళ్ళిన మా అమ్మ ఇంటికి వస్తే ఇంకా పెద్ద గొడవ అవుతుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి.